ఒకవేళ వ్యతిరేకంగా చెప్తే ఎంత బాధ అండి ఆ తల్లిదండ్రులకి. కాబట్టి ప్రియులారా, 7వదిగా ఏంటంట ప్రియులారా, ఇంటర్ప్రెసింగ్. కాబట్టి ప్రియులారా, మనము తల్లిదండ్రుల కుటుంబాన్ని మనం కట్టుకోవాలా. కట్టుకున్నప్పుడే దేవుని ఆశీర్వాదం. నిజంగా మా ఇంట్లో మాకు 3 ఆడపిల్లలు. ఏది జరిగినా వాళ్ళ ఒళ్ళు విమానం మోతపోకేది. బాబా ఏం కొడతా ఉండేదేమో, నాకు కడుపు మండిపోయేది. ఎందుకే తల్లి పిల్లల్ని అంతా కొడతావు? లేదు, నీకు తెలియదు, వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు అంటారు మా అమ్మ కొట్టడమే మేలయ్యింది, తిట్టడమే మేలయ్యింది. కాబట్టి ప్రియులరా, పిల్లలను ప్రియులారా మనము క్రమశిక్షణలో ఏది నలిగినా ఒప్పుకోదు. ఇంట్లో శుభ్రం లేకపోతే ఒప్పుకోదు. ఎక్కడిదక్కడే ఉండాల. కొన్ని ఇళ్ళకపోతే దారే ఉంటుంది. దారిలోనే ఉంటాయి గుడ్లన్నీ కదా, దారిలోనే ఉంటాయి చెప్పులన్నీ. నువ్వు అట్ట కుదరదు. మా ఇంట్లో ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉంటేనే సరే, లేకపోతే సాయంత్రానికల్లా వాళ్ళకి ఏమైపోద్దంట, వీపు విమానం మోత మాకు. ప్రియులారా, పిల్లలను మనం అలా కంట్రోల్ చేయాలా. అంటే దైవక్రమాన్ని నేర్పడం మంచిది ప్రియులారా. 8వదిగా మీరు గమనిస్తే 6 అంటే మన పిల్లలు రివార్డు పొందాలా, బహుమానం పొందాలా, అందరి చేత మెప్పించబడాలి. రూతుకు దేవుడు ఏమిచ్చాడు? బహుమానం ఇచ్చాడు. కాబట్టి రాత్రి ప్రియులారా మన పిల్లలను, అందుకనే దావీదు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు, మా పిల్లల నగరికై చెక్కిన మూల కంబాలోని. మనం కూడా మన పిల్లలను ఇలా అలాంటి అనుభవంలో పెంచగలిగినప్పుడు నిజంగా నీ కుటుంబం ఎట్లా ఉంటుందంట, నేనను నా ఇంటి వారును యెహోవానే. చూడండి, బైబిల్లో 7 తండ్రులు ఉన్నారు, 7 కుమార్తెలు ఉన్నారు. వారు పిల్లలను ఎట్లా పెంచారో కొన్ని మాటలు గుర్తు చేసుకొని మనం ముగించుకుందాం. చూడండి ఈ రాత్రి కాబట్టి వివాహ సందర్భంగా మరి పద్మ వివాహం నిశ్చయమైంది. 24వ తారీఖు మ్యారేజ్ పామరులో. మరి పామరు పెళ్లి దాకా మనం పోగానే కాబట్టి ఇక్కడే మరి రేపు కాక నా మనవరాలి మరి వివాహం ఘనంగా జరిగించాలా అనే ప్రార్థన కొరకే మనలందరినీ ఇలాగా కూర్చుంది. చూడండి బైబిల్లో మీరు గమనిస్తే ఆదికాండము 24:24 చూడండి ఒక మాట. ఆదికాండము 24:24 ఆదికాండము 24:24 నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెను. చూడండి ఇక్కడ 24వ అధ్యాయము 24వ వచనం కదా, అంటే 24:24 అంటే ఈమె రిబకా ఏం చేస్తా ఉంది? కష్టపడి పని చేస్తా ఉంది. 24 hours 24 ఆదికాండము 24వ వచనం ఏం గుర్తు చేస్తా ఉంది? రెస్ట్ లేకుండా పని చేస్తా ఉంది, ఇంటిలో సహాయపడతా ఉంది. ఈమె ఎవరి కుమార్తె అంట? బెతూయేలు కుమార్తె. చూడండి, ఎలియాజరు వచ్చాడు ఇస్సాకునకు పెళ్లి చేయడానికి రెబెకాను తీసుకుపోతా ఉన్నాడు. అమ్మో నాతో వస్తావా అంటే ఏమంది? నానా మీ ఇష్టం అంది. ఇలా దినాల్లో తల్లిదండ్రుల ఇష్టాలు నెరవేరుస్తున్నారు పిల్లలు. నానా నేను ఒక ఆయన ప్రేమించా, ఆయనతో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటున్నారు. ఇంట్లో డైరెక్ట్గా చెప్పేస్తున్నారండి దినాల్లో. రెబెకా ఎట్లా ఉంది? ప్రియులారా, ఎలియాజరు వచ్చాడు. ఎన్ని ఒంటెలతో వచ్చాడు? 10 ఒంటెలతో వచ్చాడు. వాటన్నిటికి ఏం పోసిందంట? ఒక్కొక్క ఒంటి ఎన్ని లీటర్లు తాగిందంట? 250 లీటర్లు అండి. ఏ మెట్ల బావిలోనికి వెళ్ళి తోడుకొని వచ్చి 10 ఒంటెలకి ఏం పోసింది? నువ్వు వస్తావా? రెబెకాకి ఇంత కష్టపడి పని చేసుకుంటే ఒక్కళ్ళు రాలా, ఆమెకు సహాయపడడానికి ఒక్కళ్ళు రాలా. సంఘం వచ్చింది, సహవాసం వచ్చింది. విమర్శించడం లేదు, ఆలోచించండి ప్రియులారా. తల్లి యొక్క కష్టంలో పిల్లలు భాగం పొందినప్పుడే వాళ్ళకి ఆశీర్వాదం. రెబెకా ఏం చేస్తుందంట? తన ఇంటిలో 24 గంటలు కష్టపడి పనిచేస్తుందండి. అందుకని ఈమెకి ఏం పేరు వచ్చిందంట? బెతూయేలు కుమార్తె రెబెకా. కాబట్టి నువ్వు ఎవరి కుమార్తెలు? తండ్రిని బట్టి నీకు పేరు రావాలి. అందుకని మన స్కూల్లో కూడా ఏం పేరు రాస్తారు? తండ్రి పేరు ముందుంటుంది,
తర్వాత కొడుకు పేరు ఉంటుంది. కాబట్టి పిల్లలకు జ్ఞాపకం పెట్టుకో, నీ తల్లిదండ్రులు లేకుండా నువ్వు క్షేమాన్ని పొందలేవు, నువ్వు దీవించబడవు, నువ్వు ఆశీర్వదించబడవు. అందుకని తల్లిదండ్రులను ఏం చేయాలంట? సన్మానించమని బైబిల్ చెప్తా. పద్మా, నువ్వు కూడా నేర్చుకోవాలా. అర్థమవుతుందా? వచ్చారా మీ ఫ్రెండ్స్? వచ్చారా? మీ అక్క వచ్చిందా? రిపకా వచ్చిందా? రిపకా ఎక్కడ? బిందు ఎక్కడ? ఇట్లాంటి వాటికి రారు వాళ్ళు కదా. యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లలారా నేర్చుకోండి. ఇక్కడ రిపకా ఎవరి కుమార్తె అంట? బెతయేలు కుమార్తె రిపకా. 24 గంటలు పనిచేసేది ప్రియులారా. అందుకనే ఆడపిల్లల సామెతలు 31వ అధ్యాయం ఎక్కువ చదవండి మీరు. సామెతల పుస్తకంలో ఏముంది ప్రియులారా? 31వ అధ్యాయము ప్రియులారా స్త్రీలకు ప్రత్యేకమైన అధ్యాయం అది. కాబట్టి మనం అలా చదువుకుంటే మనం ఆత్మీయంగా కట్టబడతాం, దీవించబడతాం. దేవుడు మనను దీవించేవాడుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రిబకాకు ఉన్నటువంటి గొప్ప టాలెంట్ ఏంటంట? పని చేస్తుంది. రెండవదిగా చూడండి, ఎవరి కుమార్తె? యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం 16 వచ్చి మీరు గమనించండి. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 16 వచ్చి మీరు గమనించండి. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమార్తెలైన 15, 16 అక్కడ నుండి అతడు దెబేరు నివాసుల మీదకి పోయెను. కాదు 15, 16 సరిగ్గా చూడండి. కాలేబు కిర్యాతు పేరును పట్టుకొని దానిని కొల్లబెట్టి వానికి నా కుమార్తెను అక్షానిచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, ఇక్కడ కాలేబు 15, 16 కాబట్టి ఇక్కడ కాలేబునకు ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరేంటంట? అక్స. ఏం పేరంట? అక్స అంటే అలంకరించబడినది. కాబట్టి కాలేబు యుద్ధానికి వెళ్ళాడు. నేను విజయం పొందితే ఏమన్నాడు? నా కుమార్తెను నీకు సమర్పిస్తానన్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప దీవెన మనం చూస్తా ఉన్నాం. చూడండి, కాలేబు కుమార్తె అక్స. 15, 19 కూడా చూడండి ఒక మాట. 15, 19లో ఏమడుగుతుంది ఈమె? అందుకామె నాకు దీవెన దయచేయము. ప్రియులారా, ఇక్కడ కాలేబు కుమార్తె ఒక సమయం వచ్చినప్పుడు తండ్రిని అడుగుతా ఉంది. ఏమడుగుతా ఉంది? నాయనా, నీవు నాకు దీవెనలు దయచే. సెల్ ఫోన్ అడగల, నువ్వు కట్టుకున్న ఇల్లు నాకు అనలా, లేదా నాకు 4 లక్షలు ఇవ్వమని అడగల. ఇది నాళ్ళు ఏమడుగుతున్నారు ఆడపిల్లలు? పెద్ద అమ్మాయికి 3 లక్షలు ఇచ్చావు, నాకెందుకు ఇవ్వవా, ఇస్తావా చేస్తావా అని పోటాడుతున్నారు. సరే, అప్పుడు డబ్బులు ఉన్నాయి, ఇచ్చాము. ఇప్పుడు డబ్బులు లేవు, 1,00,000 ఇస్తాం. పెళ్లి చేసుకోవా? వారు పేచీలు పెట్టేవాళ్ళు ఉన్నారండి ఆడవాళ్ళు. ఎంతమంది చూస్తున్నాం మనం. పెద్ద అమ్మాయికి ఇచ్చేటప్పుడు నాకు ఇస్తావా? కాబట్టి అక్స ఏమడుగుతా ఉంది? నాయనా, దీవెనివ్వు, నీ ఆశీర్వాదం నాకు. ప్రియులారా, ఇట్లా అడిగే ఆడపిల్లలు ఉన్నారండి దినాల్లో. లేదు, నాకేం పెడతా? ముక్కుకేమి లేవు, చెవులకేమి లేవు, మెల్లో బోసిగా ఉంది, ఏదో వాడు చేయించినానా? అరే లేదురా మన పరిస్థితి. లేదంటే నువ్వు తలతాకట్టు పెట్టు, ఇందుకేనా నన్ను పెంచింది. జాగ్రత్త. ప్రియులారా, ఇక్కడ కాలేబు కుమార్తె ఏమడుగుతా ఉంది? ప్రభువా, నాయనా, నీ దీవెనలు నాకివ్వు. ఇలా ఈ రాత్రి కాల శ్రమలో మా కుమార్తెలు నగరకాయ చెక్కిన ఎలా ఉన్నారంట? మూల కంబాలు. నీ ఉద్యోగం నాకు పెట్టు, నువ్వెట్ట ముసలాడు అయిపోయావుగా. ఎన్ని అడుగుతున్నారండి దినాల్లో. జాగ్రత్త ప్రియులారా, మన పిల్లలను దీవెనకరమైనటువంటి అనుభవంలో పెంచాలని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. మూడవదిగా మీరు గమనించండి, ఆ న్యాయాధిపతులు 11:40 చూడండి. న్యాయాధిపతుల పుస్తకము. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థురాలైన యెఫ్తా కుమార్తెను ప్రతిసిద్ధి చేయి. కాబట్టి ఇక్కడ యెఫ్తా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈయనకు ఒక కుమార్తె ఉన్నది. పేరు రాయబడలే బైబిల్లో, పేరు లేదు కుమార్తె ఒకటి. ఈయన పేరు యెఫ్తా. ఈయన కూడా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి విజయం సాధించి వచ్చాడు.
ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు, ప్రభా నాకు యుద్ధంలో విజయం ఇస్తే, అమాలీకులను ఓడిస్తే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంట్లో నుంచి మొట్టమొదటిగా ఏది నాకు ఎదురవుతుందో ఆమెను ఏం చేస్తా, నీకు ఇచ్చేస్తా, నీకు అర్పించేస్తా, నీకు బలిచ్చేస్తాను అన్నట్లుగా చెప్తా మాట్లాడు. సరే చెప్తా ఇంటికి వెళ్ళాడు, చక్కగా సంతోషంతో విజయం సాధించాడు కదా. ఇంటికి వెళ్ళేపాటికి ఆయనకు ఉన్నది ఒకటే కూతురు ఎదురొచ్చింది. అప్పుడు చాలా బాధపడ్డాడు. కానీ యెఫ్తా ఏం చేశాడంట, తన కుమార్తెను దేవునికి ఇచ్చేశాడు, దేవునికి అర్పించేశాడు. అందుకని ఆమె కొండల మీదకి వెళ్ళి 2 మాసాలు ప్రార్థన చేసుకొని తండ్రి మాటకు లోబడింది. సమర్పణ కలిగిన కుమార్తెలు మనకు ఉండాలి. ఇది నాలో ప్రియులారా ఏముండాలా, సమర్పణ కలిగిన వాళ్ళు ఉండాలి మన పిల్లలు. వివాహం అన్ని విషయాలలో ఘనమైనది, జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి బెతయేలు కుమార్తె రిబ్కా ఎలాంటిదంట, పని చేసేది, పని దొంగ కాదు. కొంతమంది ఏం చేస్తారు, పని చేయమంటే తలనొప్పి అంటారు, ఒళ్ళు నొప్పులు అంటారు, కాళ్ళు నొప్పులు అంటారు, తినమంటే 3 పూటలు తింటారు, ఒక్క పని చేయరు. జాగ్రత్త, నీ పిల్లలకి అట్లా పెంచుమాక. రెండవదిగా ఎవరంట, అక్సాయ్ కాలేబు కుమార్తె. ఎవరంట ఆమె, అక్సాయ్. ప్రియులారా ఎలాంటిదంటే ఈమె దీవెనని అడిగింది. కాబట్టి ప్రియులారా మీ పిల్లలను, మీ తల్లిదండ్రులను విసిగించమాకండి, బాధ పెట్టమాకండి. ఆడవాళ్ళేనా పిల్లలు, మగవాళ్ళు కూడా ఉన్నారండి. యవనస్తులని పిల్లలు కూడా అంతే. ఒకసారి పిల్లలు నాకు బైక్ కొంటావా లేదా, పిల్లలు ఒకళ్ళకంటే ఒక కొడుకు పుట్టాడంట, చిన్నవాడు కదా అని బోండా కావాలన్నాడంట, బోండా తెచ్చాడంట. పెద్దోడు అయిన తర్వాత బోండా కావాలన్నాడంట. సర్లే పోనీ ఒకడే కొడుకు కదా అని తెచ్చా. తర్వాత వాడు ఏమయ్యాడంట, బోండా అయ్యాడంట. పిల్లలు ఎంత విచారమైంది. జాగ్రత్త, నీ పిల్లలు ఏమవుతున్నారు, గోండాలు అవుతున్నారు. ఇది నాన్న రౌడీలు అవుతున్నారు పిల్లలు. క్రమశిక్షణ లేదు, మర్యాద లేదు, సరైన ప్రవర్తన లేదు. ఎంత మాట పడితే అంత మాట అంటున్నారండి పెద్దలను. ఏం పెంచుతున్నావు మనం? ఈ రాత్రి గుర్తుపెట్టుకో, నీ పిల్లలను ఎట్లా పెంచుతున్నావు? లోకానికి అప్పేస్తున్నారు కొంతమంది, లోకానికి అప్పచెప్పేశారు. నీ ఇష్టం రా, నువ్వు ఎట్టన్నా తిరుగో, నువ్వేమన్నా చేసుకో, ఎట్టన్నా బతుకో, సాయంత్రానికి మాత్రం 400 తీసుకురా. దేవుడు అది కాదు కోరేది. మూడవదిగా మనం చూస్తా ఉన్నాం, యెఫ్తా. ఆమె పేరు లేదు కానీ కుమార్తెకు ఆమెను ఏం చేశాడంట, సమర్పించేశాడు. దేవుడి ప్రియులారా ఎంత గొప్ప సమర్పణ కలిగినటువంటిది. కాబట్టి మన పిల్లలు కూడా దేవుని కొరకు ఏం చేయాలంట, సమర్పణ కలిగిన వారై ఉండాలి. 4వదిగా మీరు గమనిస్తే యోబు గ్రంథం 42వ అధ్యాయం 15వ వచనం మీరు గమనించండి. కాబట్టి చిన్నప్పటి నుంచే నీ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచు. వాళ్ళు అల్లరి చేస్తున్నారు, గొడవ చేస్తున్న కారణం నువ్వే. నీ దగ్గర క్రమశిక్షణ లేదు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తున్నారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళు సరిగా గుణపట్టం లేదు. చూడండి యోబు గ్రంథం 42:15. ఇది ఆ దేశమంతటయు యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి ఎవరంట, యోబు కుమార్తెలు 3 కుమార్తెలు ఉన్నారు. వీళ్ళ 3 కుమార్తెలు ఎలాంటి వాళ్ళంట, సౌందర్యము కలిగిన వారు. భూలోక సౌందర్యము కాదు పిల్లారా, అంతరంగములో సౌందర్యం కలిగిన వారు, పవిత్ర హృదయం కలిగిన వారై ఉండాలి. ఇది నాన్న పిల్లారా, భూలోకంలో ఎంత సౌందర్యం వచ్చేసిందో చూడండి. దినాలు యవనస్తులు కూడా పెదాలకు ఎర్ర రంగు పిల్లారా, కళ్ళ వెంట్రుకలకు రంగులు కదండి. బాబా పెళ్లి రోజున చూడాలి, వాళ్ళ మేకప్ చూడాలి, మేకప్ కదా. మేకప్ ఎట్టుంటుందంటే చెమట పోస్తే అంత నోట్లకు గారా. పెళ్ళికి ఎందుకు వేసుకుంటారండి నాకు అర్థం కాదు. అందంగా ఉండాలి, మంచిదే, కొంచెం లైట్గా వేసుకో, కొద్దిగా వేసుకో. ఒక ఆమె ఒకసారి బొట్టు పెట్టుకొని ఆఫీస్కి వచ్చేది. ఎంత బొట్టు పెట్టుకొని ఆఫీస్కి వస్తే కరెంటు పోయింది, కూర్చుంది, చెమట పోరింది, అదంతా కారి నోట్లోకి వస్తుంది. ఏమా ఎట్లా ఉందంటే
ఏం చెప్పింది దాని రుచి? ఆ బొట్టు రుచి ఏం చెప్పింది? ఇది నాలో ప్రియులారా జాగ్రత్త. పై సౌందర్యం కాదు, నీ అంతరంగ స్వభావం ఎట్లా ఉందో చూసుకో. దేవుడు ప్రియులారా నీ అంతరంగ స్వభావాన్ని చూస్తాడు. నీ భర్త కూడా అంతే. జ్ఞాపకం పెట్టుకో. యోబు కుమార్తెలు ముగ్గురు కూడా ఎలాంటి వారంట వాళ్ళు? ప్రియులారా సౌందర్యవంతులు. కాబట్టి మనము ప్రియులారా ఆత్మీయమైన సౌందర్యం మనము కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ వీళ్ళు ఎవరంటే యోబు కుమార్తెలు. యోబు అంటే శ్రమలు అనుభవించిన వాడు, నిందలు అనుభవించిన వాడు. ప్రియులారా ఐదవదిగా మీరు గమనిస్తే అపోస్తుల కార్యములు 21 చూడండి, 8-9 వచ్చినాడు. అపోస్తుల కార్యములు 21:8-9 వచ్చినాడు. మరునాడు మేము బయలుదేరి వచ్చి 7 గురిలో నొక్కడును సువార్థికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి. వారు ఏం చేస్తున్నారంట? ఇక్కడ ఫిలిప్ అనేటువంటి ఒక సువార్థికుడు ఉన్నాడు. ఈయనకు 4 కుమార్తెలే, మగోళ్ళు లేరు ఈయనకి. ఇలా ఫిలిప్ అంటే సువార్థికుడు, అదినాలో సువార్త చేస్తున్నాడు. ఈ 4 కుమార్తెలు కూడా ఎలా ఉన్నారంట? చూడండి ఆ మాట అంటాడు. వాళ్ళు ఎలా ఉన్నారంట? వారు ప్రవచించువారును సువార్త చెప్పేవాళ్ళు. అందుకని ఆడపిల్లలు ఎక్కువగా వాక్యం చదవాలా. బైబిల్ చదివి ఎన్నాళ్ళైంది కదా? బైబిల్ చదివి ఎన్నాళ్ళైంది ఆడపిల్లలు? దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించాలా. ఇక్కడ ఫిలిప్పు కుమార్తెలు ఏం చేస్తున్నారంట? ఇలా సువార్త ప్రకటిస్తున్నారు తండ్రిలాగే. తర్వాత వాళ్ళు ప్రవచిస్తున్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదం. కాబట్టి నేర్చుకో ఈ రాత్రి. ఇలా ముందున్న దినాలు మనకు ఉన్నట్లుగా ఉండవు, దుర్దినాలు రాబోతున్నాయి. కాబట్టి చెడ్డ దినాల్లోకి మనం వచ్చేసాం. కాబట్టి ఫిలిప్ ఇక్కడ తన కుమార్తెలను 4 ఉన్నప్పటికీ 4 సెల్ ఫోన్లు ఇచ్చి 4 గదిలో కూర్చొని ఆడుకోండి రా అని చెప్పలే కదండి. ఈ దినాల్లో ఇంటిలో 4 ఉంటే 4కి ఫోన్లే. ఒకడు ఆ గదిలో, ఒకడు ఈ గదిలో, ఒకడు మధ్య గదిలో, ఒకడు వరండాలో, పిలిచినా పలకటంలే. అదే రాత్రి చెప్పుకున్నాక మొన్న రాత్రి కదా, ఒక అమ్మ అంటే పాపం పాలు పొయ్యి మీద పెట్టి బట్టలు ఆరేయడానికి వెళ్తా కుమార్తెతో చెప్పిందంట, అమ్మాయి పాలు పెట్టాను కాసేపు ఉన్న తర్వాత ఏం పెట్టాలి నువ్వు? సిమ్లో పెట్టమ్మా అందంట. ఆ పిల్ల అడిగిందంట, 1వ సిమ్ 2వ సిమ్? ఏ సిమ్? నీ ఫోన్లో సిమ్ కాదు, నీ మోహం. పాలు సిమ్లో పెట్టి అట్లా తయారైపోయారండి మన పిల్లలు. కాలేజీ చదువులు అట్లా ఎలగబెడుతున్నాయి దినాన్ని. తల్లిదండ్రుల మాట వినకుండా, లోబడకుండా, గౌరవప్రదంగా జీవించకుండా. కాబట్టి ఇక్కడ ఫిలిప్పు ఇలారా ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. భాస్కర్ వెళ్ళాడు, బండి వేసుకుని వెళ్ళాడు. ఇమానేలు మీరిద్దరు వెళ్ళండి, చూడండి గబక్కన పట్టుకొచ్చాడు, బండి వేసుకెళ్ళాడు. కాబట్టి రాత్రి ప్రియులారా, కాబట్టి ఇక్కడ క్రొత్త నిబంధనలో ప్రియులారా ఇక్కడ ఫిలిప్పు తన కుమార్తెలో ప్రియులారా ఏం చేస్తున్నారంట? వాళ్ళు వాక్యాన్ని చదువుతున్నారు, ప్రియులారా సువార్త ప్రకటిస్తున్నారు. కాబట్టి రాత్రి ఏమైనటువంటి దేవుని పిల్లలారా, మన బిడ్డల విషయమై మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుడు మనకు మరోసారి గుర్తు చేస్తా ఉన్నాడు. చూడండి ఇంకొక మాట చూస్తే లూకాసు సువార్త 2వ అధ్యాయం 36వ వచనంలో ఒక ఆమెనది చిన్నప్పుడు నుంచి ఆమె కుమార్తె, వృద్ధురాలైనా కూడా కుమార్తె, చిన్నప్పుడు కుమార్తె, ముసలితనం వచ్చినా కూడా ఆమె కుమార్తె. మరియు ఆషేరు గోత్రీకురాలును పనుయేలు కుమార్తె అయిన హన్నాను ఒక ప్రవక్తి ఉన్నది. చూడండి 84 సంవత్సరంలో ఆమెకి ఏం పేరు పెట్టాడు దేవుడు? కుమార్తె. కుమార్తె. ఈమె ఎవరి కుమార్తె అంట? పనుయేలు కుమార్తె.
చూడండి, ఆమె చిన్నప్పటి నుంచి ప్రియులారా పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత 7 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఇక ఎక్కడుందామే? దేవుని మందిరంలోనే ఉన్నది. ఎంత ఆశీర్వాదం! మందిరాన్ని వదిలిపెట్టలే. 84 సంవత్సరాలు వచ్చినా కూడా దేవుడు ఆమెకి ఏం పేరు పెట్టాడు? పెనియేలు కుమార్తె. దేవుడు నిన్నట్లా పిలవగలడా? దేవుడు నిన్నట్లా సంబోధించగలడా? ఈ రాత్రి పిల్లరా, ఈ హన్నా దేవాలయమును విడిచిపెట్టకుండా ఏం చేస్తుందంటే మందిరంలో ఉపవాసములుంటూ నిత్యము ప్రార్థన చేస్తా ఉంది. వచ్చే పోయే వారికి సేవ చేస్తా ఉంది. మనం ఒక రోజు వస్తే 3 రోజులు ఇంట్లో పడుకుంటాం. ఇది మన భక్తి కదండి. కాబట్టి జాగ్రత్త. పిల్ల దేవుని మందిరంలో పనిచేస్తే, దేవుని మందిరాన్ని వెంబడిస్తే, ఈమెకి ఎంత వయసు ఇచ్చాడు దేవుడు? దాదాపుగా 107 సంవత్సరాలు బ్రతికిందండి ఆమె. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి ఈ పనియేలు కుమార్తె హన్నా, దేవుడు ఏం పేరు పెట్టాడు ఆమెకి? పనియేలు కుమార్తె. కాబట్టి మన కుమార్తెలు ఎలా ఉన్నారు? మన కుమార్తెలు ఎట్లా ఉన్నారు? కాబట్టి ఈ రాత్రి ఒక్కసారి మనమే పరీక్షించుకుందాం. ప్రియులారా, పెళ్లిగా పోయే పిల్లలు కూడా జాగ్రత్తగా ఈ అనుభవంలోనికి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, ఈ 6 కుమార్తెలు మనం చూసాం. ఒక కుమార్తె ఉన్నది బైబిల్కే వ్యతిరేకం, బైబిల్కి వ్యతిరేకంగా ప్రవర్తించింది. ఎవరామె? చెప్పండి. యాకోబు కుమార్తె అయిన దీనా. పేరు ఎంత దీనా కదా, పేరులో ఎంత ఉంది, ఎంత దీనా. ఆదికాండం 34 ఒకటి చూడండి, అక్కడ ఉందా మాట. లేయా యాకోబునకు కన్య కుమార్తె అయిన లేయా దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. ఆ దేశమును ఏలిన వీరుడైన అమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి. పేరు ఎంత చక్కటి పేరు పెట్టుకున్నాడు యాకోబు. లేయాకు పుట్టిన కుమార్తె దీనా. నిజంగా దీనా అని పేరు పెట్టుకున్న వాళ్ళు దీనులుగానే ఉంటారు. కానీ ఈ దీనా ఏం చేసిందంట? ప్రియులారా, ఆ దేశాన్ని చూద్దామని పోయిందంట. ఆమెమో చూద్దానికి పోతే ఆమెనేమో వాళ్ళు చూసి పట్టుకున్నారంట. చూడండి, పట్టుకొని ఏం చేశారంట? పాడు చేశారండి. ఇది నాన్న లోకాన్ని చూడాలని, లోకాన్ని అనుభవించాలని ఎంతమంది పాడైపోతున్నారండి. పిల్లరా, దీనా మనకు ఒక పాఠం. యవ్వనస్తులైన పిల్లలారా, జాగ్రత్త పడదాం. దీనా ఏమనుకుందంట? పిల్లరా, యాకోబు మరలా పోతా ఉన్నాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆ ప్రదేశానికి వెళ్ళమంటే వెళ్ళే ప్రయాణాలు వాళ్ళు ఎక్కడ ఆగారు? సుక్కోతులో ఆగారు. సుక్కోతులో యాకోబుకి ఏమెదురొచ్చిందంట? సొక్కు ఎదురొచ్చింది. ఏమెదురొచ్చిందంట? సొక్కు ఎదురయ్యి దీనా ఏం చేసిందంట? లోకంలో ఉన్న వాళ్ళని చూద్దామని, ఆ దేశం ఎట్టుందో ఆ ఊరిలో ఉన్నటువంటి అందసందాలను చూద్దామని వెళ్ళిందంట. డిమార్ట్ బాగుందా? మిక్సీలు బాగున్నాయా? గుడ్డలు బాగున్నాయా? బంగారం బాగుందా? తిన్నాళ్ళు ఆడవాళ్ళకి ఇదే పనిగా తెల్లారు లేస్తే చాలామంది అండి షాపింగ్ అంటాం, పోవటం, సాయంత్రం దాకా ఆ రిలయన్స్లో తిరగటం, అది కొంటాం, ఇది కొంటాం, సాయంత్రానికి ఇంటికి రావటం. ఎంత నష్టాన్ని కలుగు చేస్తున్నారండి తిన్నాళ్ళు. సాధారణ ప్రజలను ఎంత మరి బలంగా వాడుకోండి. కానీ ఇక్కడ దీనా ప్రియులారా బైబిల్కు వ్యతిరేకంగా ప్రవర్తించి ప్రియులారా ఎంత నష్టపోయింది. తర్వాతిగా దీనా ప్రస్తావన బైబిల్లో ఎక్కడ లేదు. అసలు రాయటానికి ఇష్టపడలే దేవుడు. యాకోబు ఎలాంటి వాడు? ఎలాంటి భక్తి కలిగిన వాడు? 12 మంది సంతానాన్ని దేవుడిచ్చాడు. 12 గోత్రముల వారు వచ్చారు. వాళ్ళలో నుంచి ఎంత ఇశ్రాయేలు జనాంగం వచ్చింది. వాళ్ళు దేవుని సేవ చేశారు. వాళ్ళలో నుంచి రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, యాజకులు వచ్చారు. ఎంత ఘనమైన కుటుంబం. ఆ కుటుంబంలో పుట్టింది చెడ పుట్టింది. ఎంత విచారం అండి ఈ దినాల్లో. మన కుటుంబాల్లో కూడా ఉంటారు కొంతమంది లోబడరు, వాక్యానికి లోబడరు, దేవుని సేవకులు చెప్తే లోబడరు, దేవుని మందిరానికి లోబడరు, దేవుని మాటలకు లోబడరు, విచ్చలవిడిగా జీవిస్తున్నారండి.
సత్యం అంటే గిట్టదు వాళ్ళకి. అందుకని దీనా ఏమైపోయిందంట, దరిద్రరాలైపోయింది. ఇలా ఎన్ని కుటుంబాలు దీనన్న దరిద్రతలో బ్రతుకుతున్నారు. కాబట్టి రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, మన పిల్లలను దేవుని కొరకే ప్రియులారా ఎంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం వాళ్ళకి నేర్పాలా. కాబట్టి ఈ దీనా ద్వారా ఎంతమంది చనిపోయారో దినాన ప్రియులారా, ఎంత నష్టం జరిగింది, ఎంత కీడు జరిగింది. కాబట్టి మన కుటుంబాలు అలా ఉండకూడదు దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో 144వ కీర్తన 12వ వచనంలో మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కంబాలు. దేవుని మందిరంలో నువ్వు ఒక కార్నర్ పిల్లర్గా ఉండాలా. మూలలు ఉండే ఒక ఇంటికి 4 స్తంభాలు ఉంటాయి. ఆ 4 మీద ఇల్లు ఏం చేస్తుంది, కట్టబడుతుంది. పిల్లలు కూడా అలాంటి వాళ్ళేనండి. వాళ్ళు నలుగురు నిలబడితే ఆ కుటుంబానికి ఎంత బలం. కాబట్టి ఈ రాత్రి 7 కుమార్తెలను మనం చూసాం. మొదటగా ఎవరిని చూసాం, మనము రిబ్కాను చూసాం. ఎవరి కుమార్తె ఏమే, ఎవరి కుమార్తె అక్క చెప్పరేండి అక్క, విన్నారుగా ఆడవాళ్ళు లేక మీది ఆడవాళ్ళ ప్రసంగమే ఇది. మీరు కూడా చెప్పరా, మగవాళ్ళు అట్ట ఆగండి, అన్నోళ్ళు ఆగండి. అక్క మీరు చెప్పండి. బెతయేలు కుమార్తె ఎవరు ఆమె, రిబ్కా. పెద్దకు చెప్పండి, భోజనాలు రెడీగా ఉన్నాయి. మరి మనకు ఆకలి కావాలంటే కొద్దిగా మీరు అరవండి. రెండవ కుమార్తె ఎవరంట, కాలేబు కుమార్తె ఎవరంట ఆమె, అక్సా. మూడవ కుమార్తె యెఫ్తా కుమార్తె, ఆమె పేరేంటి చెప్పరేంటి అక్క. ఒకళ్ళు రావట్లేదు, అక్కడ వాళ్ళు రావట్లేదు. చెప్పని వాళ్ళకి అయ్యా టిక్కు పెట్టుకోండి అన్న, అబ్రహ్మ టిక్కు పెట్టండి. నువ్వు చెప్పని వాళ్ళకి నువ్వు టిక్కు పెట్టు, అప్సెట్ అయ్యారు. మూడవది యెఫ్తా కుమార్తె ఎవరంటే ఆమె పేరు లేదు ఆమెకి, కానీ ఆమె ఎలాంటిదంట, సమర్పణ కలిగినది. మన బిడ్డలు ఎట్లా ఉండాలా, సమర్పణ కలిగిన వారై ఉండాలి. 4వదిగా మనం చూస్తాం యోబు కుమార్తెలు ఎలాంటి వాళ్ళంట, సౌందర్యవంతులు. ఏ సౌందర్యం, భూలోక సౌందర్యం కాదు, కొద్ది తెచ్చుకునే సౌందర్యం కాదు. ఈ దినాల్లో పండగలు పబ్బాలు వచ్చినాయంటే అబ్బాబ్బాబ్బా ఒక్కొక్కరు బీరువాలో ఎన్ని బయట పడేసి నన్ను చూడు, నా అందం చూడు. ఆ సౌందర్యం కాదు, అది టెంపరవరీ. ఏ సౌందర్యం ఉండాలా, అంతరంగంలో సౌందర్యం ఉండాలా. అందుకని అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థమన్నాడు దేవుడు. ఈ రాత్రి ఏ సౌందర్యం ఉంది నీ దగ్గర, ఏ సౌందర్యాన్ని కలిగి ఉంటున్నా, నీ హృదయ శుద్ధిని దేవుడు చూస్తాడు. అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. ఇలా ఈ దినాల్లో హృదయ శుద్ధి లేకుండా ఎంతో మంది బ్రతుకుతున్నారు. తెల్లవారు లేస్తే నిండు అబద్ధాలు, మోసం, అన్యాయం. ఎదడవాడి నెత్తి మీద చేతులు పెట్టడమే వాడి పని. రెండో పని లేదు వాడికి. ఎవడు దొరుకుతాడా వాడి మీద ఏం చేద్దాం. ఇలా బ్రతుకుతున్నారండి. ఇది ఒక బ్రతికేనా? జాగ్రత్త గుర్తుపెట్టుకో. హృదయంలో శుద్ధి లేకుండా, హృదయంతరంగంలో సౌందర్యం లేకుండా నీ జీవితం పాడైపోతే ఎక్కడికి పోతావు? నువ్వు నరకానికి పోతావు. ప్రభువు యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం నరకము నుండి నిన్ను తప్పించడానికి వచ్చాడు. ఇది నాలో మీరు గమనించండి. యేసు ప్రభుని అనేకులు తిడుతున్నారు, కొడుతున్నారు. దేనికండి నాకు అర్థం కావటంలే. ఏం చేశాడు ఆయన? ఏం చెప్పాడు ఆయన? నిన్న వలే నీ పొరుగు వారిని ప్రేమించన్నాడు, అది తప్ప. ఒక చెంప కొడితే 2 చెంపలు చూపించమన్నాడు, అది తప్ప. నీ తల్లిదండ్రులను గౌరవించమన్నాడు, అది తప్ప. ఆకలి కొంటే వాడికి ఆహారం పెట్టమన్నాడు, అది తప్ప. నీతిగా న్యాయంగా నడవమన్నాడు, అది తప్ప. మానవుడికి ఇది నన్ను అర్థం కాదు. యేసు ప్రభు చేసిన పొరపాటు ఏంటి, తప్పేంటి మానవుడికి అర్థం కావటం. అదేమంటే ఇది మా దేశంది కాదు, ఇది బ్రిటిష్ వాళ్ళ మతం, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు. దేవుడు అందరికీ ఒకడే దేవుడు నాయనా. ఓ నాయనా, దేవుడు ఒక్కడే, అందరికీ ఒక్కడే దేవుడు. ఆ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు.
నీ కొరకు మరణించాడు, నువ్వు సచ్చి నరకానికి పోతున్నావని ఆయన నీ కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి లేచాడు. ఇది నీకు అర్థం కావటం వల్ల. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో లేవు, సాతాను లోకంలో ఉన్నావు. సాతాను నిన్ను భ్రమపేలుస్తా ఉంది, సాతాను క్రియలు చేస్తున్నావు. అందుకనే పెదమకూరలో యెరూషలేమును సియోనును దేవుడు ఏర్పాటు చేసి మీ అందరి కొరకు ప్రార్థించే వారినిగా దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఇది నాన్న మా కోసం ప్రార్థన చేసేవాడు ఎవడన్నా ఉన్నాడు ఈ ఊరిలో? క్రైస్తవుల కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్రైస్తవులను తిట్టండి, కొట్టండి, బైబిల్ చింపేయండి అనేవాళ్ళు ఉన్నారు. కానీ మీరు బాగుపడాలని, మీ బ్రతుకు మారాలని, మీ క్రియలు మారాలని, మీరు శుద్ధి చేయబడాలని సంఘం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించు. నువ్వు క్రైస్తవులు సుఖంగా ఉండాలి ప్రభువా, వాళ్ళ పనాలు చేసుకోవాలి ప్రభువా అని ఏనాడైనా నువ్వు ఒక గొర్రె నడిపించావా? అది చెయ్యవు నువ్వు. నీ స్వలాభం, నీ స్వనీతి, నీ మూర్ఖపు జీవితం, నిన్ను నీవే అమ్మేసుకుంటున్నావు ప్రియులారా ఈ రాత్రి. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, యోబు కుమార్తెలు ఎలాంటి వారంట? ప్రియులారా, సౌందర్యం కలిగిన వారు. కాబట్టి ఆత్మీయమైన సౌందర్యం మనకు అవసరమే. రాత్రి దేవుడు అదే చూస్తా ఉన్నాడు. నా భోజనాలు వచ్చినాయా? అన్న భోజనాలు ఏమైనా వచ్చినాయా? చూడండి. కాబట్టి ప్రియులారా ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమమయుడు. దేవుడు అంటేనే ప్రేమ కలిగిన వాడు, ప్రేమ లేనివాడు దేవుడు కాదండి. శిక్షించేవాడు, ప్రియులారా ప్రజలను నష్టపరిచేవాడు, మోసంలో త్రిప్పేవాడు, త్రాగుబోతులుగా చేసేవాడు, దొంగలుగా చేసేవాడు, నరహంతులుగా చేసేవాడు దేవుడు ఎట్టవుతాడండి? అవును, బైబిల్ ప్రియులరా దొంగలను మారుస్తా ఉంది, త్రాగుబోతులను మారుస్తా ఉంది, వ్యభిచారులను మారుస్తా ఉంది, లంచగొండులను మారుస్తా ఉంది. ప్రియులరా, బైబిల్ ద్వారా ఎంతమంది మారి తమ జీవితాలను బాగు చేసుకున్నారండి. నువ్వేమో బాగా ఉందామని కూడా బాగు చేస్తున్నా. ప్రియులరా, సత్యంలోనికి రానివ్వటంలే. కాబట్టి రాత్రి చూడండి, ఇక్కడ మనం గమనిస్తే చూడండి, అపోస్తల కార్యములు 21:8-9 మనం చూసాం. ఇక్కడ ఫిలిప్పు కుమార్తెలు ఎలాంటి వారంట? ప్రవచించేవారు, సువార్త చెప్పేవాళ్ళు. ఓ మా ప్రియమైనటువంటి అంధకారములో ఉన్న మా ప్రియులారా, గురుడితనములో ఉన్న ప్రియులారా, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? త్రాగుబోతు ఇంకొక త్రాగుబోతుని మార్చగలడా? ఒక దొంగ ఇంకొక దొంగను మార్చగలడా? ఒక అన్యాయం చేసేవాడు ఇంకొక అన్యాయస్తుని మార్చగలడా? కానీ బైబిల్ మారుస్తా ఉంది అందరినీ. దినాన్ని ఎంతమంది మారుతున్నారు. చరిత్రను తిరగాయి. నువ్వెవరిదైనా మంచి మార్గంలో నడిపించావా? ఒక దొంగను మార్చావా? కనీసం సినిమాకు పోకుండా ఆపేవా నువ్వు? ఇలా నీ వల్ల కాదు. కాబట్టి రాత్రికాల సమయంలో ఇలా ఈ సువార్త అనేకులను వెలిగిస్తా ఉంది. ఇది సత్యవార్త, ఇది కృపా సువార్త, ఇది ప్రేమా వార్త, ఇది ప్రియులారా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సువార్త. ప్రియులారా, సువార్త అంటే ఇది మంచి వార్త. కాబట్టి ఇది నాన్న ప్రియులారా అనేకులు మారుతున్నారు. ఒకవేళ నువ్వు మారలేదనుకో నీ కర్మది. ఒక దినాన నరకంలో కాలుతావు, ఏడుస్తావు, ఇబ్బంది పడతావు. కాబట్టి నేడనబడే సమయం ఉండగానే యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలని రాత్రి ప్రేమ కలిగిన దేవుడు మనకు ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. అమలారా, అయ్యలారా, ఈ సువార్తను నమ్మండి. ప్రియులారా, ఈ సత్యాన్ని నమ్మండి. ప్రియులారా, ఈ నిజమైన రక్షకుడిని మీరు నమ్మండి. నిన్ను రక్షించడానికి వచ్చాడు ఆయన. ఇంకా నువ్వు ఎంతకాలం ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతావు? మా ఉంటే 89 సంవత్సరాలు ఉంటావు. ఆ తర్వాత నీ జీవితం ఏంటి? నీ ముగింపు ఏంటి? నువ్వు ఎక్కడికి పోతావు? సత్య ఎక్కడికి పోతావు? అదైనా నీకు తెలుసా? కానీ బైబిల్ చెప్తా ఉంది, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, నాతో యుగయుగములు ఉంటాడు.
ప్రియులారా, యుగ యుగములుండే పరలోకం ఉంది, యుగ యుగములుండే నరకము కూడా ఉంది. నువ్వు యేసు ప్రభుని నమ్మకపోతే నీకు నరకం ఉన్నది. మేం చెప్పడం వల్ల బైబిల్ చెప్తా ఉంది. నువ్వు ఒకవేళ యేసు ప్రభుని నమ్మితే యుగ యుగములు పరలోకం ఉంది, ఆనందం ఉంది. అక్కడ నరలోకంలో ఏముందంట? ఏడ్పు ఉన్నది. అప్పుడు బాధపడతావు, రొమ్ము కొట్టుకుంటావు, గుండెలు బాదుకుంటావు. అయ్యో, దేవుని వాక్యాన్ని వినకుండా నేను ఎంత మోసపోయానని అప్పుడు బాధపడతా. కాబట్టి నేడనబడి సమయం ఉండగానే ప్రేమైనటువంటి వారలారా, ఈ కనకవల్లిలో ఉన్న మా ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచించి నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. కాబట్టి ఇక్కడ మనం చూస్తా వచ్చాం. కాబట్టి ఇక్కడ హన్నా, పెనియేలు కుమార్తె హన్నా ఎల్లప్పుడూ దేవుని మందిరాన్ని ప్రేమించింది, దేవుని సన్నిధి కలిగినది, దేవుని మందిరంలో తన జీవితాన్ని కొనసాగించింది. ఒక దినాన ప్రభువు ఆ మందిరానికి వస్తే ఆయన చూసి పిల్లలు ఆనందించింది. 7వదిగా మనం చూసాం. ఎవరంటే యాకోబు కుమార్తె దీనా. ఈయన పిల్లలు ఈ దినాల్లో చాలా మంది దీనులుగా ఉంటారు, కానీ వారు చేసే పనులు భయంకరంగా ఉంటాయి. అందుకని పెద్దలు అంటారు, వాళ్ళని ఏమంటారు? మెత్తని కత్తులు రాయిళ్ళు అంటారు కదా. అందుకని సామెతల్లో ఒక మాట ఉంది, కళ్ళు నెత్తికొచ్చిన వారి తరము గలదంటే ఒక తరం. పిల్లారి దినాల్లో చాలా మందికి ఏమొచ్చినాయి అంట? కళ్ళు నెత్తికి వచ్చిన వారి తరము గలదు. చూడండి, సామెతల గ్రంథం, సామెతల పుస్తకంలో ప్రభు అంటాడు ఒక మాట. సామెతల గ్రంథంలో ఒక మాటను గుర్తు చేసుకుంటా. 17వ అధ్యాయం, 17 కాదు, క్షమించండి, ఆఖరి అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తాం. 30వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం మీరు గమనించండి. పోనీ, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరమ గలదు, వారి కన్నురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. ఇలారా, ఈ దీనాకి ఏమొచ్చినాయి అంట? కన్నులు నెత్తికొచ్చి ఆ ఊరు చూద్దామని పోయిందంట. ఊరు ఎట్టుంది, ఊరిలో వాళ్ళు ఎట్టున్నారని. ఇలారా, ఈ దినాల్లో చాలా మందిని గురించి దైవని వాక్యం చెప్తా ఉంది. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరమగలదు. ప్రియులారా, వారి స్థితిని మర్చిపోతున్నారు, వారి మొదటి స్థానాన్ని మర్చిపోతున్నారు, వారు ప్రారంభంలో ఎలా ఉన్నారో మర్చిపోతున్నారు. దేవుడు దయదలిచి ఇంతగా నిన్ను హెచ్చిస్తే దేవుడు ఉన్నాడా? ఒక ఆయన పాట పాడాడు కదా, ఉన్నావా అసలు ఉన్నావా. చూడండి, పాడిన పాటలు. ఉంటే ఎక్కడున్నావయ్యా, రా దిగిరా. కారణం ఏంటంటే మానవుడు ఇది నన్ను మోసపోతున్నాడు. కన్నుల నెత్తికి వచ్చిన వారి తరమగలదు. ఎంత విచారం. ప్రియులారా, చాలా మంది దేవుని యొక్క శక్తిని మర్చిపోతున్నారు, దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నారు, దేవుని కార్యములు మర్చిపోతున్నారు. దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తే దేవుని దగ్గరికి రాకుండా నువ్వు ఎక్కడికి పోతున్నావు? ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి రాత్రి ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుతారు. అందుకని హెబ్రీ 13:4లో మనం చూసాం, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. ఇలారా, రేపు 24వ తారీఖున పద్మ వివాహం కూడా ఘనమైన వివాహం జరగాలి. కాబట్టి బైబిల్లో మనము 7 కుమార్తెలను చూసాం. చూడండి, వాళ్ళ తల్లిదండ్రులకు ఇలా ఎంత పేరు తెచ్చినారు. 6 ఎంత నమ్మకంగా జీవించారు. వాళ్ళ తండ్రి పేరు ముందుంది, వాళ్ళ పేరు తర్వాత ఉంది. కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప సంతోషం. కాబట్టి మన పిల్లలు కూడా, అమ్మా నీ చిన్న పిల్లలను ఇప్పటి నుంచే నేర్పు. కొంతమంది పిల్లలు వస్తున్నారు మందిరానికి, జాగ్రత్త, నువ్వు ఇప్పుడే వాళ్ళని కంట్రోల్ చేయాలా. నీ ఇంటిలో గారు మందిరంలో ఉండకూడదు, హెచ్చరికగా తీసుకో. అవసరమైతే బెత్తం వాడు, బెత్తము వాడుని తండ్రి కుమారునికి జాగ్రత్త, వాడు నీ మీదే తిరగబడతాడు. దానికి కారణం నువ్వే.
నీ బిడ్డలు పాడవుతున్నారంటే కారణం నువ్వే, ఎవరో కాదు. కాబట్టి ప్రియులారా, వివాహం ఎలాంటిదంట? ఘనమైన. అందుకనే దావీదంట, మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కంబాలాగా ఉండాలి మన పిల్లలు. అప్పుడు ప్రియులారా, పిల్లలకు ఆశీర్వాదం, మనకు దీవెన, మన కుటుంబానికి మంచి పేరు వస్తుంది. అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని దేవుడు పూర్తి చేసుకుంటున్నాడు. అలాంటి కృప రావు దినాల్లో మరి రేపు కాక మన సంతానానికి, ముఖ్యంగా పద్మ, నీవు కూడా జాగ్రత్తగా మెలకువగలిగి చక్కటి మరి దేవునికి మార్గంలో నడిచి మీ అమ్మమ్మకి ఏం తీసుకురావాలా? తల్లిదండ్రుల తర్వాత సంగతి. నేను పెంచింది, నీకు మంచి చెడు చూసింది, నీకు అన్ని విషయాల్లో తను దగ్గరగా ఉంది, నువ్వంటే ఎంతో గారంగా ఆమె చూసుకోండి. మరి ఆమెకి ఏం పేరు తెస్తావో కదా, పేరు తెస్తావో, మరి ఆమె పేరును ఏం చేస్తావో. కాబట్టి జ్ఞాపకం చేసుకొని పిల్లలు మనం అలాంటి అనుభవం మన పిల్లలు కూడా పెరగాలని దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవుడు అలాగున మనలను, మన కుటుంబాలను దీవించునుగాక. దేవునికి ఆశీర్వాదాలు ఈ కుటుంబానికి దేవుడు దయచేయనుగాక.